హాయ్ హలో దిస్ ఈజ్ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇవ్వబోతున్నాను. అదేంటి అంటే ఆర్టికల్ 21 అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అంటే అకార్డింగ్ టు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 ఏం తెలియజేస్తుందంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, అంటే జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ. అంటే పర్సనల్ లైఫ్ అన్న వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఈ యొక్క సమాజంలో అంటే అతను గుర్తింపు అనేది ఉండాలి. అతను ఏదైనా మాట్లాడాలన్నా చేయాలన్నా 10 మందిలో కలవాలన్నా కానీ అతనికి ఎలాంటి రైట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ యొక్క ఆర్టికల్ తెలియజేస్తుంది. అంటే స్వేచ్ఛ పర్సనల్ లిబర్టీ అంటే ఏంటంటే అతనికి ఎగ్జాంపుల్ అతనికి ఏదన్నా సౌకర్యాలు అందట్లేదంటే నిలబడే గవర్నమెంట్ అడిగే రైట్స్ కూడా అతనికి ఉన్నాయి. ఎగ్జాంపుల్ వాళ్ళ ఏరియాలో కరెంట్ రావట్లేదు, సరఫరా లేదు, పవర్ సప్లై లేదు, లేదనుకుంటే రోడ్లు సరిగ్గా లేవు. అలాంటప్పుడు ఏంది నా యొక్క ఆర్టికల్ 21 ప్రకారం ఇతనికి జీవించే హక్కు ఉంది కాబట్టి, మాట్లాడే హక్కు ఉంది కాబట్టి ఎన్నెళ్ళి గవర్నమెంట్నైనా ప్రశ్నించవచ్చు. ఇంకా ఎవరినైనా సరే అధికారులు ఎవరున్నా సరే ఈ యొక్క ఆర్టికల్ ద్వారా ఎవరినైనా ఎదిరించి మాట్లాడే రైట్స్ ఉంటాయి. అంటే ఎదిరించి అంటే మరి గోల పెట్టుకునే అంత కాదు, అతనుకున్న రైట్ ప్రకారం ఆ సమస్య ఏదైతుందో ఆ సమస్యను సాల్వ్ చేయండి అని చెప్పేసి అడగవచ్చు. దీంట్లో ఎలాంటి అవకాశాలు అనేది ఏమున్నా కానీ ఈ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21 అనేది తెలియజేస్తూ ఉంటుంటుంది. సో ఎవరైనా సరే మీకున్న ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా విలువైనవి. మనకి ఎలాంటి స్వేచ్ఛ, మనకి జీవించే హక్కులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలియజేస్తుంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకోండి. మన ఛానల్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా కాల్ చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.